Garuda Express, an international courier service. నంద్యాల ఉప ఎన్నికల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టతను ఇచ్చినట్టుగానే తెలుస్తోంది. బై పోల్స్ లో నంద్యాల నుంచి తానే పోటీ చేస్తాను అని గంగుల ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. ఈ విధంగా నంద్యాల బై పోల్స్ విషయంలో వైకాపా అభ్యర్థి ఎవరో క్లారిటీ వచ్చింది. వైపాకా తరపున 3 పేర్లు ప్రధానంగా వినిపించినా అంతిమంగా జగన్ గంగుల వైపే మొగ్గు చూపాడు. మరి తమ దగ్గర కాసులేమీ లేవు, ఆదరాభిమానాలు మాత్రమే ఉన్నాయని అంటున్న ప్రతాప్ రెడ్డి పార్టీ బేస్ ను ఆధారంగా చేసుకుని ఏ మేరకు సత్తా చాటుతాడో చూడాల్సి ఉంది. ఇక ఎటొచ్చి తెలుగుదేశం పార్టీనే ఏమీ తేల్చుకున్నట్టుగా లేదు. భూమానా శిల్పానా అనే విషయంపై బాబు సర్వే చేయిస్తున్నారట. ఎవరిని నిలబెడితే ఏమవుతుందో అనే భయానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? భూమా కుటుంబాన్ని నిలబెడితే సానుభూతి వస్తుందో లేక పిరాయింపు రాజకీయం పట్ల జనాలు చిత్కరించుకుంటారో అర్థం కావడం లేదు. ఇక శిల్పాను నిలబెడితే సానుభూతి ప్రశ్నే లేదు. టీడీపీ తన సత్తాను మాత్రమే నిరూపించుకోవాల్సి ఉంటుంది. మాటలు చెప్పినంత ఈజీగా కాదు కదా సత్తా చాటడం. అందుకే తెలుగుదేశం పార్టీ అధినేత ఏమీ తేల్చుకోలేకపోతున్నట్టున్నాడు. ఏదేమైనా రసవత్తర ఎన్నికలు ఇవే. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడితే కౌంట్ డౌన్ మొదలైనట్టే.